సో ఇప్పుడు మన తెలంగాణలో మన తెలంగాణలో హైదరాబాద్ ఇక్కడ ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇక్కడ మనకి 2 జంట జలాశయాలు ఏమున్నాయి? 2 జంట జలాశయాలు ఉన్నాయి ఇక్కడ, ఉస్మానియా అండ్ హిమాయత్ సాగర్. ఈ 2 ఉస్మానియా అండ్ హిమాయత్ సాగర్ కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడ మనకి పైన కొండలు ఉన్నాయి. టోపోగ్రఫీ అని అంటారు దాన్ని, అంటే హైట్ ఎక్కువ ఉంటుంది. మెల్లమెల్లగా సూర్యాపేట నుంచి హైదరాబాద్ నుంచి అట్లా మెల్లగా వికారాబాద్కి పోతుంటే హైట్ ఇంక్రీజ్ అవుతుంది. తెలంగాణ ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడున్న ప్రాంతంలోనే అనంతగిరి కొండలు, దామగుండము ఇదంతా ఉంది. అనంతగిరి, దామగుండము, ఇదంతా చేవెళ్ళ, ఇదంతా ఆ రూట్. ఇప్పుడు ఏమైందంటే 1908లో వరదలు వచ్చినాయి తెలంగాణలో. ఎందుకు వచ్చినాయి అంటే అప్పుడు ఇదేం లేవు, అప్పుడు ఈ 2 జంట జలాశయాలు లేవు. బీభత్సంగా వరదలు రావడం వల్ల, వర్షాలు రావడం వల్ల, మొత్తం తెలంగాణలో వర్షాలు రావడం వల్ల ఆల్రెడీ హైదరాబాద్ మొత్తం నిండిపోయింది నీళ్లతోని. మీది నుంచి అనంతగిరి కొండల్లో కూడా ఎక్స్ట్రీమ్ వర్షాలు రావడం వల్ల మొత్తం నీళ్ళన్నీ కొట్టుకుంటూ వచ్చేసింది. అప్పుడు ఇవి 2 లేవు కదా. అనంతగిరి నుంచి హైదరాబాదే కాకుండా మొత్తం తెలంగాణ. అప్పుడు 13,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలను ఇచ్చినారు. కేవలం 74 గంటల్లో 74 hours లో 13,000కి పైగా ప్రజలు తమ ప్రాణాలను ఇచ్చినారు. అప్పుడు ఏం ప్రభుత్వం, అప్పుడున్న నిజాం సర్కార్ ఏం చేసిండంటే, మనం అంటాం కదా అరే ఆయన ముస్లిం అని చెప్పేసి, ఆయనకి సంబంధించి చాలా మూవీస్ కూడా వస్తాయి, చాలా మంది తిడుతూ ఉంటారు. డెఫినెట్ గా ఆయన ఒక ఆటోక్రేట్, ఆయన మహారాజానే, ఆయన చాలా ప్రజలను ఇబ్బంది పెట్టిండు. ఇంత పెద్ద ముస్లిం లీడర్ అని చెప్పుకునే ఆయననే, ముస్లిం రాజు అని చెప్పుకునే ఆయననే లుంగి కట్టుకొని, పంచ కట్టుకొని, బొట్టు పెట్టుకొని దండం పెట్టినట్టు మనకి ఇప్పటికీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చెప్తారు. చాలా మంది అప్పుడు కాలంలో ఉన్న వాళ్ళు చెప్తారు. అంత బీభత్సమైన ప్రమాదం అది. అప్పుడు ఇక్కడున్న ఈ నిజాం సర్కారు విశ్వేశ్వరయ్య అని ఒక ఆర్కిటెక్ట్ ని పట్టుకొని మా తెలంగాణని కాపాడండి అని అంటే, అప్పుడు ఈ 2 బకెట్లను క్రియేట్ చేసిండు. ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళన్నిటిని ఇవి ఆపుతాయి. ఓకే, అనంతగిరి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ తెలంగాణ వరకు ఈ పల్లానికి వచ్చే అన్ని కూడా ఇవి 2 జంట జలాశయాలు ఆపుతాయి. ఉంటాయి. ఇప్పుడు ఇదంతా 1920లో ఒకటి, 1925లో ఒకటి కన్స్ట్రక్ట్ చేసినారు ఇవి 2. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఒకవేళ మంచినీరు తాగగలుగుతున్నారంటే ఈ 2 జంట జలాశయాల వల్ల. దాని నుంచి వచ్చే నీళ్ళు ఏడు నుంచి వస్తుంది? మనకు అనంతగిరి కొండల నుంచి వస్తుంది, వికారాబాద్ లో ఉన్న మిగతా కొండల నుంచి వస్తుంది. అక్కడ పడిన వర్షం నీళ్ళంతా మెల్లగా సాయిల్ లో నుంచి వస్తూ హైదరాబాద్, తెలంగాణ, సూర్యాపేట అట్లా పోతుంది మూసీ నది. ఇప్పుడు దామగుండం అడవిలోనే, ఇప్పుడు ఎవరైనా వెళ్ళి విజిట్ చేస్తే, కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి, దామగుండం అడవిలోనే ఈసా నది అని ఉంటది. దాని ఆరిజిన్ ఉంటది, అక్కడ ఒక చిన్న కెనాల్ ఉంటది. అదే వెళ్ళి కలుస్తుంది మూసీ నదిలో, అదే నది వెళ్ళి కలుస్తుంది. ఇదే కాకుండా మల్టిపుల్ రివర్స్ కి, అక్కడున్న లోకల్ గా ఉన్న మల్టిపుల్ నదులకి సోర్సే ఈ దామగుండం అడవి. సో ఇప్పుడు మేము చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంత ఇంపార్టెంట్ హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండలో ఉన్న చాలా మందికి ఈ మూసీ నది అనేది ఒక ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది తాగునీరుకి, ఇంకా పొలం పండియడానికి కూడా. మరి అటువంటప్పుడు మనము ఇక్కడున్న యాక్చువల్ సోర్స్ ఆఫ్ వాటర్ని, అసలు ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయో ఆ సోర్స్ ఆఫ్ వాటర్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మనం గనక అక్కడ నేవీ రైడర్ పేరిట మనం అక్కడ మొత్తం కాంక్రీటైజ్ చేసేసి సిమెంటిఫికేషన్ చేసేసినాం అనుకో, అక్కడున్న నీళ్లు రీఛార్జ్ కాదు, అక్కడున్న నీళ్లు కిందికి రావు, అక్కడ వరదలు వస్తాయి ముందుగా. ఇప్పుడు ఉస్మానియా అండ్ హిమాయత్ సాగర్ ఉంది, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి. ఇదే క్యాచ్మెంట్ ఏరియాలో కనుక మనం బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఏడిపోతాయి, ఇక్కడ వరదలు రావడం మొదలవుతుంది. అదే పిర్జాదిగూడలో జరుగుతుంది, అదే చెంగిచెర్లలో, అదే మనం ఇప్పుడు మోసారం బాగానే ఉంటుంది దిల్సుఖ్ నగర్ దగ్గర, అక్కడ వరదలు ఎందుకు వస్తున్నాయి? లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వరదలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఇదే, ఎక్కడైతే నీళ్ళ న్యాచురల్ ఫ్లో ఉంటుందో అక్కడ మనం వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే మనకి ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అందుకనే 111 జియోని ఉంచాలని కూడా మేము ఫైట్ చేస్తున్నాం, ఇప్పటికే చేస్తున్నాం. ఇప్పుడు అదే మేము చెప్తుంది, తెలంగాణకి ఉన్న వాటర్ రిసోర్స్ అనంతగిరి కొండలు, దాంట్లోనే భాగమైన దామగుండం ఫారెస్ట్ 2,900 ఎకరాలు, 2,970 ఎకరాలలో మీరు ఫెన్సింగ్ చేసేసి మీరు అక్కడ కాంక్రిటైజేషన్ చేస్తే మరి మన నీళ్ళు ఎడిపోతే తెలంగాణ ప్రజలది. అదే మేము అడుగుతున్నాము, మన నీళ్ళని రక్షించుకోవాలి అని అంటున్నాం. సెకండ్ విషయం ఏంటంటే, అక్కడ ఉన్న పబ్లిక్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడతారు? చిన్న ఎయిర్టెల్ టవర్ పెడితేనే వికారాబాద్ జిల్లా సిటీ సెంటర్లోనే చాలా నిరసనలు జరిగినాయి. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్
జరిగినప్పుడు పబ్లిక్ కన్సెంట్ ఎందుకు తీసుకోరు, పబ్లిక్ హియరింగ్ ఎందుకు తీసుకోరు? నిజంగానే నేషనల్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్. మేము అంటున్న విషయం ఏంటంటే వెరీ క్లియర్లీ ఇది నేషనల్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. దీంట్లో మనకి డెఫినెట్గా నేషనల్ సెక్యూరిటీ అని అంటున్నారు. అవన్నిటిని మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాము. వేరే ప్రాంతంలో వెళ్ళి కన్స్ట్రక్ట్ చేసుకోండి, ఏదైతే మీకు సూటబుల్గా ఉందో, ఎక్కడైతే పర్యావరణం దెబ్బతినట్లేదో, ఎక్కడైతే ప్రజల ఆరోగ్యం దెబ్బతినట్లేదో అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఎక్కడైతే ఈ దామగుండంలో చేస్తా ఉన్నారో అది అక్కడ కాబట్టి ఇంకో దగ్గర చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? వాళ్ళకి ఇప్పుడు టెక్నికల్ డీటెయిల్స్ అయితే వాళ్ళకే తెలిసి ఉంటది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కాకుండా డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సముద్రానికి అవతల ఉంది. ఇది ఒక్కటే కాకుండా మేము చాలా మంది సైంటిస్టులతో కూడా టచ్ లో ఉన్నాం. బాబురావు గారు అని ఉంటారు, వారితో కూడా టచ్ లో ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు కూడా మాతో ఇప్పుడు ఈ ఉద్యమంలో పార్టీ ఉన్నారు. వాళ్ళు కూడా అంటున్న విషయం ఏంటంటే ఇది ఇక్కడ కాకుండా ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, వేరే జాగాలలో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే చెప్పినా కదా, రిజర్వ్ ఫారెస్ట్ కి రక్షణ లేదు. ముందు ఒక ఇంపార్టెంట్ విషయము మేము ఇక్కడ మాట్లాడుతుంది, మేము నిజం చెప్పాలంటే మా పోరాటం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ జాబ్లను రక్షించడానికే ఈ పోరాటం. ఎందుకంటే ఈరోజు ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఇదే పేరిట ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రక్షణనే లేదు. ఇట్లా రిజర్వ్ ఫారెస్ట్లన్నీ ప్రాజెక్టులలోకి వెళ్ళిపోతే రేపు నేవీ డిపార్ట్మెంట్ ఒక కన్స్ట్రక్షన్ చేస్తుంది, అట్లనే ఇంకొకటి ఏదో అదాని కంపెనీ వచ్చి మైనింగ్ చేస్తానంటది. ఇట్లనే వేరే వేరే విషయాలు చెప్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏడిపోతుంది. మా డిఎఫ్ఓ అన్నలకి, ఇంకా మా డిఎఫ్ఓలో పనిచేసే మహిళలకి, రేంజ్ ఆఫీసర్లకి, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కూడా పార్ట్ కండి. ఎందుకంటే మీ బాధ్యత ఏంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ ని రక్షించడము. ఇప్పుడు క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అని ఎందుకు మెన్షన్ చేసినారు మీరు? ఇప్పుడు మీరు ఒక రిజర్వ్ ఫారెస్ట్ ని కేటగరైజ్ మీరే చేస్తారు. ఇప్పుడు ఒక అడవిని కేటగరైజ్ చేయాలంటే, రిజర్వ్ ఫారెస్ట్ అని అనాలంటే పెద్ద తతంగం ఉంటుంది, దానికి చాలా రీసెర్చ్ ఉంటుంది, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అవన్నీ ప్రాసెస్ చేసిరు. మీరు చేసి ఏమన్నారు? అరే ఇది రిజర్వ్ ఫారెస్ట్ రా అని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ అన్నాక దీన్ని వెళ్ళి ఒక ప్రాజెక్ట్ కి ఎందుకు అప్పచెప్తున్నారు? రిజర్వ్ అని ఒక పేరు ఉంది దానికి, దాన్ని సెక్యూర్ చేసినట్టు మీరే చెప్తున్నారు. మరి ఎందుకు దాన్ని వదిలేస్తున్నారు? దాన్ని ఎందుకు లూజ్ చేస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్ నుంచి దానికి పర్మిషన్ వెళ్ళిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసేసి మేము అంటున్న విషయం అదే. తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్ గా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రోయాక్టివ్ గా ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఈ డిసిషన్ ని వెనక్కి తీసుకోవాలి. నేవీ డిపార్ట్మెంట్తో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్ట్ని వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్లో చేసుకోవాలి. ఎక్కడైతే పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అయితే లేదో, ఎక్కడైతే పర్యావరణం డ్యామేజ్ కాదో అక్కడ ఇస్తే బాగుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్న, క్లైమేట్ చేంజ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయము. దేని గురించి అయితే ప్రజలందరూ మాట్లాడాలి, యాక్చువల్లీ మాట్లాడాలి. రాజకీయ నాయకులు కూడా చాలా ప్రోయాక్టివ్గా, ప్రోయాక్టివ్ అని ఉంటుంది. రియాక్టివ్ అంటే ఇప్పుడు ఈరోజు తుఫాన్ వచ్చినప్పుడు అరే తుఫాన్ వచ్చింది రాబాయ్ అని చెప్పి మనము అప్పటికప్పుడే యాక్షన్స్ తీసుకుంటాము. అందరి ఇల్లులు కూలిపోయినాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటాం. ప్రోయాక్టివ్ అంటే తుఫాను రేపు వస్తుందంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా మన రెస్పాన్స్ ఉండాలి అనేది ప్రోయాక్టివ్నెస్ అని అంటారు. ఇప్పుడు అదే మన తెలంగాణలో ఇన్నిసార్లు వరదలు వస్తున్నాయి, చాలా మంది రైతులు వెదర్ ప్యాటర్న్స్ మారుతున్నాయి అన్న. వర్షాలు అప్పుడప్పుడు, ఇప్పుడు పొలం పండిస్తున్నారు రైతులు, బియ్యం పండిస్తున్నారు. ఆ బియ్యం పండించే టైంలో, వరి పండించే టైంలో వర్షాలు రావాల్సిన టైంకి రావట్లేదు. మొత్తం ఎక్కువ వర్షాలు రావడం వల్ల అదేదైతే వరి పంట ఉంటుందో మొత్తం కొట్టుకుపోతుంది. దీనికి కారణం ఏంది? మేము అదే అంటున్నాం, దీనికి కారణమే వాతావరణంలో మార్పు. ఇది ఎందుకు జరుగుతుంది అని సర్కార్ ఎందుకు రీసెర్చ్ చేయదు? సర్కార్ ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వదు? రైతులకి ఎవరైతే నష్టం పొందుతున్నారో ఆల్రెడీ ఇస్తుంది, కానీ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఉట్టి నష్టపరిహారం ఇవ్వడమే కాదు, అసలు ఎందుకు జరుగుతుంది ఇది, దాన్ని ఆపడానికి ప్రయత్నించాలి కదా. ఇప్పుడు మనము తెలంగాణలో ఇప్పుడు బియ్యం పండుతుంది, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మనం బియ్యం పండిస్తున్నాం, మనం బోనాలలో బియ్యమే అందిస్తున్నాము. నేను చెప్తున్నా, మనం బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఏదైతే బోనాలు సంబరాలు చేసుకుంటున్నామో అది కూడా ఆగిపోవాల్సి వస్తుంది. మన కల్చర్ మారుతుంది, మన రిలీజియస్ ప్రాక్టీసెస్ మారుతాయి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి సంవత్సరం టెంపరేచర్ ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది. ఇప్పుడు ఢిల్లీలో 50%, మన భారతదేశంలోనే 50%కి పైగా టెంపరేచర్ రీచ్ అయింది. మరి అటువంటప్పుడు ఇంకొక 3-4 సంవత్సరాలలో 50%కి ఒకవేళ టెంపరేచర్ రీచ్ అయితే, ఇంకొక 10 సంవత్సరాల్లో 60%కి టెంపరేచర్ రీచ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది? బియ్యం పండదు ఇక్కడ. బియ్యం పండకపోతే బోనాలు ఎట్లా అందిస్తావు? మీరు ఇన్ని సంవత్సరాలు
అభిషేకాలు చేస్తున్న పూజలు బియ్యం దాంట్లో పెట్టి అందిస్తున్న ఏదైతే ప్రసాదం ఉందో అదెట్లు ఇస్తారు? ఇది మొత్తం మీ అస్తిత్వంకి సంబంధించిన విషయము, మీ ప్రాణంకి సంబంధించిన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ పోరాడాలి. దామగుండం ప్రతి ఒక్కరిది. దామగుండం నీళ్ళే మొత్తం తెలంగాణ తాగుతుంది. దామగుండం నుంచి వచ్చే గాలే ప్రతి ఒక్కరు తెలంగాణలో తాగుతున్నారు. పైన ఉంది కనుక అక్కడి నుంచి మొత్తం తెలంగాణకు అదొక మెయిన్ అయిపోయింది. వాటర్కు కావచ్చు, పర్యావరణ రక్షణానికి కావచ్చు, అక్కడ ఉన్న అడవులు కావచ్చు, వాయువు కావచ్చు, అన్ని రకాలుగా ఇవాళ ఆ రిజర్వ్డ్ ఫారెస్ట్లను నాశనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక నాశనమే, మొత్తానికి వినాశనం జరుగుతుంది. నాశనమే మనం చెప్పుకుంటాం. ఇది ఒక రకంగా ఇప్పుడు నేవీ రేడర్ ప్రాజెక్టు పెట్టడం అనేది అభివృద్ధి, వాళ్ళ దృష్టిలో కొంత మేరకు అభివృద్ధి అయినప్పటికీ కూడా అన్ని రకాల అభివృద్ధులు ఎప్పుడు కూడా అభివృద్ధికే కారణం లేదు. కొన్ని అభివృద్ధులు వినాశనానికి దారితీస్తాయని చెప్పేసి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిండ్రు. అట్లాంటిది ఇంకా ఈ అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అయినా ఎన్ని ఎకరాలు 2900 ఎకరాలు. 2900 ఎకరాల్లో అడవిని ఇవాళ నాశనం చేసి కట్టడం వల్ల, ఒక చెట్టును నరకడం వల్ల, నేను చెప్పిన ఇదే మార్నింగ్ న్యూస్లో క్లియర్గా చెప్పిన, ఇదే సందర్భం వచ్చినప్పుడు ఒక చెట్టును నరికితే మనం 10 తలలు మనుషులను నరికినట్టే అని చెప్పిన. ఒక చెట్టు విలువ మనిషి 10 తలలతో సమానం. అట్లాంటిది ఇప్పుడు ఎన్ని వేల చెట్ల వరకు అక్కడ ఇప్పుడు 12 లక్షలకి పైగానే న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. సుమారు 12 లక్షలు అప్రాక్సిమేట్ తక్కువలో తక్కువ 10 లక్షల చెట్లు అయితే ఉంటాయి. వాళ్ళు చెప్పిన న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం కొంతమంది 12 లక్షలు అంటున్నారు, కొంతమంది 1,00,000 అని కూడా అంటున్నారు. వాళ్ళు ఏ న్యూస్ ఛానల్లో తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ ఒక ప్రాపర్ రీసెర్చ్ ఎవరు చేయాలి? అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాలి. అటువంటిది ఏది పబ్లిక్ కి అవైలబుల్ లేదే. అక్కడ పబ్లిక్ హియరింగే జరగలేదు. 60,000 మంది ప్రజలు రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ ఉన్నారు. వాళ్ళ పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. 60,000 మందికి కూడా డేంజర్ మళ్ళీ ఈ రేడియోస్ వల్ల. 60,000 మంది కాదు, మొత్తం వికారాబాద్ కి డేంజర్, మొత్తం తెలంగాణకే డేంజర్. ఎందుకంటే ఆ రేడియో తరంగాలు క్లియర్ గా మీరు ఒకవేళ మ్యాప్ తీసుకోండి, ఏదైనా వాటర్ టాపోగ్రఫీ మ్యాప్ అని ఉంటది. అసలు తెలంగాణకి వాటర్ రీఛార్జ్ ఎక్కడ జరుగుతుందని చూసుకోర్రి. మెయిన్ ఇక్కడ వికారాబాద్ ఇంకా ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ కనుక వచ్చే తరంగాలు ఇవి గ్రౌండ్ లో నుంచి వెళ్తాయంట. తరంగాలు, ఈ తరంగాలు కనుక అక్కడ వచ్చినాయి అనుకో, ఆ నీళ్ళ ఎఫెక్ట్ కావా? ఆ నీళ్ళే కదా మూసి తాగుతుంది. మరి ఆ నీళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? తెలంగాణ ప్రజల హెల్త్ పోతుంది కదా, అదే మాట్లాడుతున్నాము. సో ఇది ఒక్కటే కాకుండా మాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, సేవ్ దామగుండం ఫారెస్ట్ అని. సేవ్ దామగుండం ఫారెస్ట్ అని ఎవరెవరైతే ఈ విషయానికి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఈ అడవిని రక్షించడానికి, వాళ్ళు వెళ్ళి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. అదొక్కటే కాకుండా ఆన్లైన్లో పిటిషన్స్ కూడా మేము షురూ చేసినాము. ఇంకొక విషయము, చాలా ముఖ్యమైన విషయము, గత నెల 28వ తారీఖుకి ఈ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ జరగబోతుండే. కానీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం వల్ల, దేశవ్యాప్తంగా వీళ్ళేమో దేశం యొక్క సెక్యూరిటీ అని అంటున్నారు. దేశంలో ఉన్న ప్రజలే, విశాఖపట్నంలో నేవీ కమాండ్ ఉంది ఏదైతే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తుందో, ఈస్టర్న్ నేవీ కమాండ్ అందరిలో లోపల ఇది ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అదే విశాఖపట్నంలో నిరసనలు జరిగినాయి ఈ ప్రాజెక్ట్ వద్దని. రాజధానిలో మెయిన్ ఉంటది నేవీ డిపార్ట్మెంట్ ది, యూనియన్ గవర్నమెంట్ ది. గురుగాంలో నిరసనలు జరిగినాయి, ఢిల్లీలో నిరసనలు జరిగినాయి. వద్దు ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు శాపము, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు శాపము, వద్దు వేరే దగ్గర కన్స్ట్రక్ట్ చేసుకోండి, పర్యావరణం రక్షించండి. అది దృష్టిలో పెట్టుకొని ఇనాగరేషన్ అయితే ఆగింది. కొన్ని న్యూస్ ఆర్టికల్లు నిరసనలు చేయడం వల్ల ఆగినాయి అని అంటున్నాయి. సో ఇంకా ముందుకి తెలంగాణ ప్రజలు గనక ఒక్కసారి చేతిస్తే డెఫినెట్గా ఈ అడవిని రక్షించుకోవచ్చు. మన ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఫామ్ అయింది, దాన్ని ప్రజల వైపు మనం నెట్టొచ్చు, ప్రజల హక్కుల వైపు మనం నెట్టొచ్చు. అంతే. సో అదే, సో అందరూ కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి, ఈ దామగుండాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే ఇస్ ద పార్ట్ ఆఫ్ తెలంగాణ. మనం ఏదో మన కాదులే, మన జిల్లాలో లేదులే, ఇప్పుడు నల్లగొండలో అనుకుంటారు, మన నల్లగొండలో లేదు మాకెందుకులే, కరీంనగర్లో అనుకుంటారు మాకెందుకులే అనుకుంటే అది ఎన్నో కూడా లేదు, మన తెలంగాణలోనే ఉన్నది, మన వికారాబాద్లోనే ఉన్నది, మన దామగుండం అని అందరూ కూడా అట్లా పెట్టుకున్నప్పుడే, అట్లా అనుకున్నప్పుడే మనం దాన్ని రక్షించుకోగలుగుతాం. ఎందుకంటే వరదలు ఒక్క దామగుండంలో చెట్లను నరకడం వల్ల వరదలు కేవలం దామగుండంలో వస్తాయి అనుకుంటే అది మనం మూర్ఖత్వం. అక్కడ గారితే నీరు కింద సూర్యాపేట దాకా వస్తాయి. తర్వాత ఇక మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వయనాడులో ఇంత దారుణమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి తెలంగాణకు కానీ వస్తే మనం ఎదుర్కోవడం ఇంకా కష్టం. సో ఖచ్చితంగా అందరూ కూడా అవేర్గా ఉండాలి క్లైమేట్ పట్ల. ఎందుకంటే ఒక్కసారి ఈ యొక్క ప్రకృతిని కానీ మనం నాశనం చేస్తే తర్వాత ప్రకృతి మనని నాశనం చేయడం మొదలు పెడుతుంది. దాన్ని మనం ఆపలేం. నేను చెప్పిన మనం దేన్నైనా ఆపొచ్చు, డబ్బులను ఆపొచ్చు, మనుషులను ఆపొచ్చు, ఓ జెండా ఊపి రైలును ఆపొచ్చు, విమానాన్ని ఆపొచ్చు, ఇంకా దేన్నైనా ఆపొచ్చు. కానీ మనం
వాతావరణాన్ని పర్యావరణాన్ని మాత్రం దాని యొక్క విపత్తును మాత్రం మనం ఆపలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన చేతుల్లో లేనిది ఏదైనా ఉందంటే అది పర్యావరణంలో వచ్చే విపత్తులు. అవి మన చేతుల్లో ఎప్పటికీ ఉండవు. అవి ఎప్పటికంటే ఎప్పటికీ ఉండవు, అంతే. సో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఇక క్లియర్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇంకొక చివరిగా మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ అనే ఒక ఆర్గనైజేషన్తోని మేము ఒక యువ ఉద్యమము, మేము దేశవ్యాప్తంగా ఇంకా హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా పర్యావరణంకి సంబంధించి ప్రభుత్వాలు పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు వయనాడులో జరిగిన ఇష్యూకి కారణం ఏంది, అక్కడ మొత్తం రబ్బర్ ప్లాంటేషన్ జరిగినాయి. అక్కడ అన్ని రబ్బర్ ప్లాంటేషన్ జరగొద్దు, అదొక కొండల ప్రాంతము, కొండలు ఉంటాయి అక్కడ. ప్రతి ఏరియాకి, ప్రతి టాపోగ్రఫీకి, ప్రతి ల్యాండ్కి ఒక ప్రకారమైన యూజేజ్ ఉంటుంది. ఇక్కడ ఇవే చెట్లు పెరగాలి, ఇక్కడ ఇదే ఉండాలి. దామగుండం అడవిలో అక్కడ అడవే ఉండాలి. అక్కడ నువ్వు బిల్డింగ్లు కడితే అక్కడ నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆగిపోతాయి, అక్కడ వరదలు వస్తాయి. అదొక్కటే కాకుండా ఇప్పుడు GO111 ఏరియా ఏదైతుందో ఆ GO111 ఏరియాని తీసేసి అక్కడ నువ్వు బిల్డింగ్లు కడతా అంటే నడవదు. కాబట్టి అడవులను రక్షించుకోవాలి. ఇట్లనే ఇతర ప్రాంతాల్లో మైనింగ్ పేరు మీద, ఇంకా ఇథనాల్ ఇండస్ట్రీ పేరు మీద, ఇట్లా మల్టిపుల్ ఏంటంటే పర్యావరణాన్ని పట్టించుకోకుండా డెవలప్మెంట్ జరుగుతుంది. పర్యావరణాన్ని పట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మనం ఇదే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం, పర్యావరణాన్ని నడుపుకుంటూ వచ్చినాం. కానీ ఏం చూసినాం, వయనాడులో జరిగింది ఏంది, లేకపోతే చెన్నైలో జరిగింది ఏంది, కేరళలో కొన్ని సంవత్సరాల కిందట 2018లో జరిగింది ఏంది, మన తెలంగాణలోనే 2008-7లో ఆ సంవత్సరంలో జరిగింది ఏంది, అంతమంది ప్రజలు ఎట్లా ప్రాణాలను నిడిచినారు. దానికి కారణమే పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం. ప్రజలందరూ సీరియస్గా ముందుకొచ్చి క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో జరుగుతున్న మార్పు, పర్యావరణం వల్ల జరుగుతున్న నష్టాలని గుర్తించి సర్కారులను డిమాండ్ చేయాలి, ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి. పర్యావరణాన్ని రక్షించండి, మా హక్కులు పర్యావరణంతోనే ముడిపడి ఉన్నాయని డిమాండ్ చేసేంత వరకు మనకి న్యాయం దొరకదు. ఇదే దమ్మగుండం అడవి అనేది ఒక మొదలు అయ్యి ఉండొచ్చు మీరందరూ ఇప్పుడు జాయిన్ అయ్యే క్యాంపెయిన్లో. కానీ మీరు ఇట్లనే ముందు వచ్చే ఇష్యూల కోసం కూడా మీరు ముందుకు వచ్చి ఫ్రంట్ ఫుట్లోకి వచ్చి పోరాడాలి. లేకపోతే మీ ఆరోగ్యం మంచిగా ఉండదు. తెలంగాణ అని అంటున్నాం, మేము సేవ్ తెలంగాణ అని అంటున్నాం, తెలంగాణను రక్షించుకోండి అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం? తెలంగాణ ప్రజలు ఎవరు? ఇక్కడున్న గాలి మీద బతికేటోళ్ళు, ఇక్కడున్న నేల మీద బతికేటోళ్ళు, నేల మీద సాగు చేసుకొని బతికేటోళ్ళు, ఇక్కడున్న నీళ్లు తాగి బతికేటోళ్ళు. ఆ నీళ్లు, గాలి ఇంకా నేలని రక్షించుకోవాలంటే ఎట్లా? పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మీరందరూ సేవ్ తెలంగాణ, సేవ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ తెలంగాణ, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, సేవ్ తెలంగాణ అని మెసేజ్ ఇస్తూ మేము ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.